చేతు కట్ అయింది, మోసపోయిన, రిస్క్ తీసుకున్న అన్నీ ఒకేసారి గైస్ గుడ్ మార్నింగ్. నాకు తెలియకుండానే ఈ రోజు అయితే ఈ రిస్క్ వర్క్ అయితే తీసుకున్నా. ఏంటి నాకు తెలియదు, ఎలా తెలియదని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళైతే నాకు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడానికి ఇచ్చిండ్రు, నేను చూడలేదు. సో సర్లే ఇంకా నార్మల్గానే ఉంటుంది కదా అని చూడకుండానే తీసుకున్నా. అందులో మళ్ళీ అర్జెంట్ అంట. అబ్బా అర్జెంట్ అన్నప్పుడు ఓపెన్ చేసి చూడాలి కదా. యాక్చువల్లీ నేను కుకింగ్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చారు. సర్లే నేను తర్వాత చూసుకుంటా అని చెప్పి బ్లౌజ్ అయితే తీసుకున్నాను, సారీ తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత చూస్తే ఏంటి ఫ్రెండ్స్, ఇది వర్క్ బ్లౌజ్. నా మషిన్ అస్సలు సపోర్ట్ చేయదు ఇట్లాంటి బ్లౌజ్కి అయితే. అయినా ఇంకా నేను కుట్టిన ఎలాగో కుట్టినా అనమాట. సో ఇక్కడైతే స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్స్ అయితే స్టిచ్చింగ్ మధ్యలో వస్తే నీడిల్స్ అయితే పోతాయి. అయినా 2 నీడిల్స్ అయితే పోయినాయి అనమాట. ఇంకా ఇది ఒకటే కదా, ఎట్లెట్లనో కుడదాం అంటే వాళ్ళు ఇచ్చింది 2 సారీస్ కదా. ఇంకోటిది కూడా సేమ్ ప్యాటర్న్ ఇలానే ఉందన్నమాట. అంటే వాళ్ళిద్దరు తోడుకోవడంలో సేమ్ సారీస్ అయితే తెచ్చుకున్నారనమాట. బ్లౌజ్ కూడా సేమ్ ఉన్నాయి. ఇదేం కర్మర బాబు, ఒకటి ఎలా అయినా కుడదామంటే ఇంకోది కూడా అలానే ఉందని మళ్ళీ అలాగో కుట్టేసాను అనమాట. ఇంకా ఫైనల్గా వర్క్ అయితే బ్లౌజ్ అయితే మస్తులు వచ్చింది. ఇంకా తర్వాత నా హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లాంటి బ్లౌజ్ అయితే కుట్టినా కదా, అదనమాట. ఇంకా చేతి కూడా కట్ చేసుకున్నాను. సో చూడండి, సో ఎంత ప్రిటీగా క్యూట్గా ఉంది కదా. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. డైమండ్స్ ఉండడం వల్ల బ్లౌజ్ అయితే హెవీ ఉంది కదా. సో హెవీ ఉంటే బ్లౌజ్ లుక్ అయితే చాలా అంటే మంచిగా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ బ్లౌజ్కి నేను మనీ ఎంత తీసుకోవాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో, ఓకేనా. ఇంకా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.